దిస్ ఈస్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. 4 స్తంభాలాట ఎపిసోడ్ నెంబర్ 6. అతని జీవితంలోకి రాబోయే సునామీ గురించి తెలియక ఎంజాయ్ చేస్తున్న ఓసిడి హీరో శ్రీమాన్. కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అది మైనా ఉండే అందమైన హౌస్. తన తల్లిదండ్రులు చనిపోయారని తెలియటానికి వాళ్ళ తల్లిదండ్రుల ఫోటోలకి బొట్టు పెట్టి దండలు వేసి కనిపిస్తూ ఉంటాయి. ఆ పక్కనే సోఫాలో కార్తీక్ మైనా ఒడిలో తలపెట్టి పడుకుంటే మైనా కార్తీక్ చెప్పే మాటలు విని నవ్వుకుంటూ కార్తీక్ తలకి పెయిన్ బామ్ అప్లై చేస్తూ ఉంటుంది. తన నవ్వు చూసి కార్తీక్ కాస్త కోపం తెచ్చుకుంటూ తన ఒడిలో నుంచి లేచి పక్కన కూర్చొని, నా పియ్యేతో నేను పడుతున్న టెన్షన్ చెప్తుంటే నీకు నవ్వులాటగా ఉందా అని అడుగుతాడు. మరి మీ ఇద్దరి మధ్య జరిగే సన్నివేశాల గురించి చెప్తుంటే నిజంగానే ఫన్నీగా ఉంది కార్తీక్ అంటుంది మైనా నవ్వుతూ. ఐ హేట్ హర్. తను నా పక్కన ఉంటే టెన్షన్ నా పక్కన ఉన్నట్టే అని తన మీద కోపంతో తిడుతూ చెప్తాడు. నిన్ను ఇంతగా టెన్షన్ పెట్టిస్తున్న ఆ పియ్యేని ఒకసారి చూడాలని ఉంది అంటుంది మైనా. ఏదో ఒకరోజు చూపిస్తానులే అంటూ ఆ కోపం నుంచి రొమాంటిక్ మూడ్లోకి వచ్చి తనని దగ్గరకు తీసుకుంటాడు. ఇదే వద్దన్నాను. తలనొప్పి బాంబు రాయాలని చెప్పి నన్ను హాస్పిటల్లో సగం డ్యూటీలో ఉండగాని ఇంటికి తీసుకుని వచ్చావు. ఇప్పుడు ఆ తలనొప్పి తగ్గగానే మళ్ళీ నీ రొమాంటిక్ వేషాలు మొదలు పెడుతున్నావు అని నవ్వుతూ కార్తీక్ బుగ్గలు పట్టుకొని నొక్కుతూ చెప్తుంది. ఏం చేయరు మరి, అంత టెన్షన్ మోసిన తర్వాత నీతో కాసేపు టైం స్పెండ్ చేయాలనిపించింది, అందుకే నేను తీసుకొచ్చాను అని తనని ఒడిలోకి తీసుకుని తన తలను ఢీ కొడుతూ చెప్తాడు. అలా ఇద్దరు వాళ్ళ ప్రేమలో మునిగిపోతూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక సెకండ్ హీరోని చూపించే ముందు వాళ్ళ ఫ్యామిలీని ఒకసారి పరిచయం చేస్తాను పదండి. అదొక ప్యాలెస్ని తలపించే ఖరీదైన మాన్షన్. ఆ మాన్షన్ ముందు గేటు దగ్గర సెక్యూరిటీ నిలబడి డ్యూటీ చేస్తుంటాడు. లోపల మాన్షన్ ముందు పచ్చగా పరుచుకున్న అందమైన గార్డెన్, అక్కడక్కడ వర్షపు దారిని తలపించే వాటర్ ప్లాంటెన్స్, మరి కాస్త దూరంలోనే స్విమ్మింగ్ పూల్, దానికి కాస్త దూరంలో ఉన్న పోర్టికోలో ఖరీదైన ఓ 10 కార్ల వరకు కనిపిస్తుంటాయి. ఆ ఇంటి యజమాని అయిన జగదీశ్వరరావు గారికి లేని బిజినెస్ అంటూ లేదు. కోట్ల ఆస్తులకి అధిపతి. జగదీశ్వరరావు గారు అద్దం ముందు నిలబడి ఆఫీస్కి వెళ్ళడానికి సూట్ వేసుకుంటూ, ఏమోయ్ వస్తున్నావా అంటూ భార్యను పిలుస్తాడు. అబ్బా వస్తున్నానండి, ఇంత వయసు వచ్చినా మీ తల నేనే దువ్వాలి అంటూ భర్త మీద చిరుకోపాన్ని చూపిస్తూ లోపలికొచ్చి బ్రష్ తీసుకుని జగదీశ్వరరావు గారిని బెడ్ మీద కూర్చోబెట్టి వారి తల దువ్వుతూ ఉంటుంది. ఏంటోనే, పెళ్ళైన దగ్గర నుంచి నీతో ఇలా తల దువ్వించుకోవడం అలవాటయ్యి ఆ అలవాటుని మర్చిపోలేకపోతున్నాను అంటాడు జగదీశ్వరరావు గారు భార్య మీద ప్రేమతో. "హ్మ్, కొడుకులిద్దరూ పెద్దవాళ్ళయి కోడలు రావటానికి రెడీగా ఉన్నా మీ పాత అలవాట్లు మార్చుకోకపోతే ఎలా" అని జగదీశ్వరరావు గారికి తల దువ్వుతూ ఉంటుంది. హలో, నా చిన్న కొడుకు ఆర్ష ఇంకా చదువుతూనే ఉన్నాడు. ఇంక నీ గారాల పుత్రరత్నం గురించి చెప్పనక్కర్లేదు అని పెద్ద కొడుకు గురించి కాస్త కోపంగా చెప్తాడు. "హ్మ్, మీరెప్పుడూ నా పెద్ద కొడుకు మీదనే పడి ఏడుస్తారు. నా పెద్ద కొడుకు శ్రీమాన్ పుట్టిన తర్వాతనే మనకి కలిసొచ్చి మీరు కోట్లు సంపాదించాలని గుర్తుపెట్టుకోండి" అని కొడుకు మీద ప్రేమతో ఉక్రోషంతో చెప్పి తల దువ్వటం పూర్తి చేస్తుంది. "ఊహుం, బిజినెస్ కోసం నేను పడుతున్న కష్టం అంతా మర్చిపోయి పెద్ద కొడుకు పుట్టాకే కలిసి వచ్చిందని మాత్రం బాగా అనటం నేర్చుకున్నావు" అని భార్య మీద కాస్త కోపం చూపిస్తూ అంటాడు. "ఓ, పెద్ద పడుతున్నారులేండి కష్టం. మీరు చేసేది ఏముంది, ఏసీ రూమ్లో కూర్చొని ల్యాప్టాప్ మీద వేలు ఆడించటమే కదా" అంటూ ఈజీగా తీసి పారేస్తుంది. "నీకంతే ఉంటుందిలేవే. ఇంతకీ నీ గారాల పుత్రరత్నం ఇవాళ ఫోన్ చేశాడా? ఏ దేశంలో ఉన్నాడంట" అని అడుగుతాడు అద్దం దగ్గరికి వెళ్ళి దువ్విన తల్ని చూసుకుంటూ. ఈశ్వరి టైతో వచ్చి జగదీశ్వరరావు గారి మెడలో వేసి కడుతూ,
ఏదో ఒక దేశంలో ఉన్నాళ్లే కానీ శ్రీ విషయంలో మీ మీద ఒక అనుమానం వస్తుందండి అని అంటుంది. ఏంటో ఆ అనుమానం అని అడుగుతారు జగదీశ్వరరావు గారు. శ్రీ అంటే ఎప్పుడు అంత ఎత్తున విరుచుకుపడే మీరు వాడు ఫ్రెండ్స్‌తో కలిసి వరల్డ్ టూర్ వెళ్తానని పర్మిషన్ అడిగితే, మీరు కాదు, కూడదు అనకుండా అడగగానే వాడికి పర్మిషన్ ఇవ్వటం, అది కూడా మన శ్రీతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్‌కి కూడా మీరే ఖర్చు పెట్టి పంపించడం నాకు పెద్ద అనుమానంగా ఉంది అని క్వెషన్ మార్క్ ఫేస్‌తో అంటుంది. దానికి జగదీశ్వరరావు గారు సమాధానం చెప్పకుండా పకపకా నవ్వుతూ అక్కడ ఉన్న ఆఫీస్ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతారు. ఆ నవ్వు వెనక ఏ మర్మం ఉందో ఈశ్వరి అర్థం చేసుకోలేక ఆ నవ్వుకి అర్థమేంటో అని అనుకుంటుంది. జగదీశ్వరరావు గారు కిందికొచ్చి, ఒరే హర్ష, కాలేజ్కి రెడీ అయ్యావా అని పిలుస్తూ ఉంటాడు. రెడీ అయిపోయాను డాడ్ అంటూ ఎంబీఏ చదువుతున్న హర్ష కాలేజ్ బ్యాగ్ తీసుకుని తండ్రి దగ్గరికి వస్తాడు. గుడ్, నా కొడుకు అంటే నువ్వేరా అని చిన్న కొడుకుని మెచ్చుకొని, నా పెద్ద కొడుకు ఉన్నాడు ఎందుకు అని బాధగా దీర్ఘించి చెప్పి, పద హర్ష అని బయటికెళ్తుంటాడు. బాయ్ అమ్మా అని వర్ష కిందికొచ్చిన ఈశ్వరికి చెప్పి వెళ్ళిపోతుంటే, బాయ్ హర్ష, బాయ్ అండి అని ఈశ్వరి కూడా భర్త చిన్న కొడుకు చెప్పి వారిని పంపించి పెద్ద కొడుకు గురించి ఆలోచిస్తూ, పాపం శ్రీ ఇప్పుడైతే వరల్డ్ టూర్ని ఫ్రెండ్స్తో కలిసి బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు కానీ వచ్చాక నా కొడుకు పరిస్థితి ఏంటో, ఈయన మనసులో ఏదీ లేకపోతే శ్రీని వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి అంత ఈజీగా వరల్డ్ టూర్కి పంపించి ఉండరు అని అనుకుంటూ శ్రీని తలుచుకుంటుంది. శ్రీమాన్ని పరిచయం చేసే ముందు కొంచెం అతని క్యారెక్టర్ గురించి చెప్తాను. కోట్లకు వారసుడు కాబట్టి తల్లి గారాబంలో శ్రీమాన్ కాస్త హద్దు లేకుండా పెరిగాడని చెప్పుకోవాలి. డబ్బు అంటే లెక్కలేదు, మంచినీళ్ళలాగా డబ్బు ఖర్చు పెడుతుంటాడు. కొడుక్కి డబ్బు గురించి తెలియజేయాలని తండ్రి తాపత్రయం. ఇక అంత గారాబంగా పెరిగిన శ్రీమాన్కి బలుపు పొగరు కూడా ఏమాత్రం తక్కువ ఉండదులేండి. ముందు ముందు అతని జీవితంలోకి రాబోయే సునామీ గురించి తెలియని శ్రీమాన్ కొండ లోయలో పైన పారాషూట్ మీద ఆకాశంలో నలుగురు ఫ్రెండ్స్తో కలిసి ఎగురుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. శ్రీమాన్కి బల్బు పొగరు వెన్నతో పెట్టిన విద్య అయినా మనిషి పాలమీగల్లాంటి రంగుతో స్మార్ట్గా అందంగా ఉంటాడు. ఏ అమ్మాయి అయినా శ్రీని చూశాక ఎంత బాగున్నాడో అని అనుకోకుండా ఉండరేమో. సో ఈ హ్యాండ్సమ్ యాటిట్యూడ్ హీరోకి అమ్మాయిల ఫాలోయింగ్ కూడా అలాగే ఉంటుంది. కానీ ఈ హీరోకి అన్ని అలవాట్లు ఉన్నా అమ్మాయిని మాత్రం దగ్గరికి రానివ్వలేండి. అలా శ్రీ కాసేపు స్నేహితులతో కలిసి పక్షిలాగా ఆ ఆకాశాన్ని చుట్టేసి కొండ మీదకి దిగుతాడు. తడిసిపోయిన హెయిర్ని రబ్ చేసుకుంటూ, వావ్, ఇలాంటి మూమెంట్స్ లైఫ్ లాంగ్ స్వీట్ మెమొరీలా గుర్తుండిపోతాయిరా అంటాడు వాళ్ళలో కాస్త బెస్ట్ ఫ్రెండ్ అయిన సురేష్ని చూస్తూ. నిజమే శ్రీమాన్ అంటాడు సురేష్ నవ్వుతూ. ఏమైనా నువ్వు మా ఫ్రెండ్ కావటం మా అదృష్టం శ్రీమాన్, లేకపోతే ఇలా వరల్డ్ చుట్టేసే అదృష్టం మాకెందుకు దక్కుతుంది అని అంటారు మిగతా ముగ్గురు ఫ్రెండ్స్. శ్రీమాన్ ఒక యాటిట్యూడ్ లుక్ వాళ్ళ వైపుకి విసిరి, ఎస్, నాతో ఫ్రెండ్షిప్ చేయటానికి ఒక లక్ ఉండాలి. ఏ జన్మలోనో మీరేదో పుణ్యం చేసుకొని ఉంటారు, అందుకే ఇప్పుడు నాకు స్నేహితులై ఉంటారు అని ప్రౌడ్గా చెప్తాడు. శ్రీ పొగరు బల్పు రోజు వాళ్ళకి అలవాటే కాబట్టి వినేసి మౌనంగా ఉండిపోతారు. శ్రీమాన్ నడుంకి 2 చేతులు పెట్టుకొని అక్కడ కనిపిస్తున్న అందమైన లొకేషన్ని చూస్తూ ఉంటాడు. సురేష్ ఒక కోకోటిన్ ఓపెన్ చేసి కొంచెం తాగి, తీసుకోరా అంటూ శ్రీమాన్కి ఇస్తాడు. ఆ మరుక్షణమే సురేష్ తల మీద దిమ్మ తిరిగేటట్టుగా శ్రీమాన్ నుంచి గట్టి షాట్ పడుతుంది. ఆ దెబ్బకి సురేష్ ఆటోమేటిక్గా చేతిలో ఉన్న టీన్ జార విడుస్తాడు. ఎందుకు కొట్టాడో ఆ ముగ్గురు ఫ్రెండ్స్కి తెలియక ఆశ్చర్యంగా చూస్తుంటారు. దెబ్బతిన్న సురేష్ తల రుద్దుకుంటూ, అబ్బా, ఏంటి శ్రీమాన్ నన్ను అలా కొట్టావు అని అడుగుతాడు. వాడిప్పుడు ఏం చేశాడని అలా కొట్టావు శ్రీమాన్ అని ముగ్గురులో మరొకడు అడుగుతాడు. నా గురించి తెలిసి కూడా పిచ్చి వేషాలు వేయాలని చూస్తుంటే
నలుగురిని చంపేస్తాను అంటాడు శ్రీ అందర్నీ ఉరిమి చూస్తూ. శ్రీమాన్ కోపానికి ఆ ముగ్గురు భయపడి వెనకడుగులు వేస్తారు. తిరిగి శ్రీమాన్ ఇంకా పెయిన్‌తో తల రుద్దుకుంటున్న సురేష్ వైపు చూసి, ఎలా కనిపిస్తున్నానురా నీ కళ్ళకు నేను? హా! ఎలా కనిపిస్తున్నాను? అంటూ షర్ట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ అప్పటికే దూరం వెళ్ళిన సురేష్ దగ్గరికి వస్తుంటాడు. అబ్బా శ్రీమాన్! ముందు నన్ను ఎందుకు కొట్టావో చెప్పు అంటూ సురేష్ దూరంగా జరుగుతుంటాడు. సగం తాగిన కూల్ డ్రింక్ ఇస్తే నేను ఎలా తాగుతాననుకున్నావు? అంటూ కోపంగా సురేష్ మీద విరుచుకుపడుతుంటాడు. దానికా కొట్టింది, కానీ నేనది ఎంగిల్ చేయలేదు శ్రీమాన్. టీన్ నా నోటికి ఆమడ దూరంలో పెట్టి తాగాను అని అంటాడు. అయినా సరే నాకు ఏదైనా ఫ్రెష్‌గా ఉండాలి. నేను అంతా ఫ్రెష్ కోరుకుంటానని నీకు తెలీదా? ఇలా సగం వాడినవి నేనసలు ముట్టను. ఐ వాంట్ ఓన్లీ ఫ్రెష్‌నెస్ అని చిటికెలు వేస్తూ చెప్పి సురేష్‌ని వంగపెట్టి గుద్దుతుంటాడు. అది చూసి మిగతా ముగ్గురు భయపడుతూ, ఒరేయ్! శ్రీమాన్‌కి ఈ ఫ్రెష్‌నెస్ ఓసీడీ అనే ఫోబియా ఎప్పుడు వదిలిపోతుందిరా అని అనుకుంటారు. సురేష్ ఆ దెబ్బలకి తాళలేక శ్రీమాన్ నుంచి తప్పించుకొని కాస్త దూరం వచ్చి ఆ దెబ్బలకి వీపు సదురుకుంటూ, ఒరేయ్ శ్రీమాన్! ఫ్రెష్ అని నన్ను వాంచావు కదా! నీ జీవితంలోకి వచ్చే అమ్మాయి ఖచ్చితంగా సెకండ్ హ్యాండ్ అవుతుంది చూడు. నీ కాబోయే భార్య ఈ పాటికి మరొకరితో పీక లోతులో లవ్‌లో ఉండాలి. అతనితో ముద్దులు, హగ్గులు సమర్పించుకొని నీ జీవితంలోకి వస్తుంది. ఇదే నా శాపం అంటూ శ్రీమాన్ని కోపంగా తిడుతూ పారిపోతుంటే, రాస్కెల్! నాకు అలాంటి అమ్మాయి రావాలని కోరుకుంటావా? నిన్ను అంటూ కోపంగా కాలుకున్న చెప్పు తీసి పారిపోతున్న సురేష్ మీదకి విసిరేస్తాడు. శ్రీమాన్‌తో తిట్లు తినటం, దెబ్బలు తినటం సురేష్‌కి మామూలే. సురేష్ మాటలకి వాళ్ళు కూడా కంగారు పడుతూ, నేనొకటి అడుగుతాను కానీ మమ్మల్ని కొట్టకుండా సమాధానం చెప్తావా శ్రీమాన్? అని వాళ్ళ ముగ్గురిలో ఒక్కడు అడుగుతాడు. కొట్టకుండా చెప్పడానికి ట్రై చేస్తానులే కానీ ముందు ఆ ఒకటేంటో అడుక్కో అంటాడు శ్రీమాన్ బ్యాగ్లో నుంచి మరొక కొత్త కోకోటిని తీసుకుని తాగుతూ. శ్రీమాన్ సమాధానం తెలుసుకోవటానికి అతను ధైర్యం చేసి, నిజంగానే సురేష్ శాపం నిజమై అటువంటి అమ్మాయి నీ జీవితంలోకి వస్తే ఏం చేస్తావు అని అతను భయంగానే అడుగుతాడు. ఆ మాటలకి తాగేది ఆపి గుడ్లు ఉరిమి చూస్తుంటాడు శ్రీమాన్. అంటే కొంతమంది అబ్బాయిల జీవితంలోకి ఇలా సెకండ్ హ్యాండ్ అమ్మాయిలు రావటం మామూలే కదా! ఒకవేళ పొరపాటున నీ జీవితంలో అలా ఏమైనా జరిగితే అని భయాన్ని వ్యక్తం చేస్తుంటాడు. అప్పుడే శ్రీమాన్‌కి సురేష్ చేతిలో నుంచి జారిన టీన్ కింద కనిపిస్తూ ఉంటుంది. చేతిలో ఉన్న ఫ్రెష్ టీన్ పూర్తిగా తాగేసి పక్కకు పెట్టి కింద సగం వాడిన టీన్‌ని కాలితో బలంగా గట్టిగా తంతాడు. దాంతో ఆ టీన్ గాలిలో ఎగురుకుంటూ ఎక్కడో దూరాన కొండ మీద నుంచి కింద పడిపోతుంది. శ్రీమాన్ సమాధానం ఆ టిన్‌ని తనడంలోనే అర్థమవుతుంది. టిన్ ఎక్కడ పడిపోయిందో వాళ్ళకి కనిపించకపోయినా ఆ ప్రదేశం వైపు చూస్తూ ఉంటారు. శ్రీ వాళ్ళ ముగ్గురు దగ్గరికొచ్చి, నా సమాధానం అర్థమైందనుకుంటాను అని అంటాడు. అర్థమైంది అంటారు ఆ ముగ్గురు. నాకు వస్తువులే కాదు, నా జీవితంలోకొచ్చే నా వైఫ్ కూడా ఫుల్ ఫ్రెష్‌గా ఉండాలి. మనసు, శరీర విషయంలో నేనెంత పవిత్రంగా ఫ్రెష్‌గా ఉంటానో, నా జీవితంలోకొచ్చే ఆ అమ్మాయి కూడా అంతే పవిత్రంగా ఫ్రెష్‌గా ఉండాలి. నా జీవితంలోకి వచ్చే నా వైఫ్‌ని ఫస్ట్ నేను మాత్రమే టచ్ చేయాలి. అలాంటి అమ్మాయి అయితేనే నా జీవితంలో ఉంటుంది అని తన యాటిట్యూడ్ లెవెల్‌లో చెప్పేసి వెళ్ళిపోతాడు. అదే సమయంలో శ్రీమాన్ జీవితంలోకి రాబోయే మైనా కార్తీక్ ఒడిలో కూర్చొని కార్తీక్ నుదుటి మీద ముద్దు పెడుతుంటుంది. కార్తీక్ కూడా మైనాని చుట్టుకొని ప్రేమగా తన తల మీద ముద్దు పెట్టి తనని గుండెలకు హత్తుకొని తన చేతిలో వేలు దూర్చి పట్టుకొని వాళ్ళ ప్రేమని ఒకరికొకరు పంచుకుంటూ ఉంటారు. మనం ఎప్పటికీ దూరం కాం కదా కార్తీక్ అంటుంది మైనా కార్తీక్ హృదయంలో ఒదిగిపోయి. మన పెళ్ళికి ముహూర్తం కుదిరాక కూడా అలాంటి అనుమానం ఎందుకు వస్తుంది మైనా
అని అంటాడు కార్తీక్ ప్రేమగా తన తల నిమురుతూ. మైనా ఎమోషనల్‌తో కన్నీళ్ళు పెడుతూ చూస్తూ, ఏమో కార్తీక్, మనసులో చిన్న భయంతో అడుగుతున్నాను. నేను ఎంత మొండిదాన్నో నీకు తెలుసు. నేనేదైనా అనుకుంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా అది సాధించుకునే వరకు ఊరుకోను. నా మొండితనం నా తల్లిదండ్రులు ఉన్నప్పుడు అది ఆనందంగా రిసీవ్ చేసుకున్నవాళ్ళు. ఇప్పుడు నా మొండితనాన్ని నువ్వు కూడా అంతే ఆనందంగా రిసీవ్ చేసుకుంటున్నావు. నా తల్లిదండ్రులతో నేను పోల్చాను అంటే నా మనసులో నీ స్థానం ఏంటో అర్థం చేసుకో కార్తీక్ అని అంటుంది కార్తీక్ కలలోకి ఆరాధనగా చూస్తూ. కార్తీక్ తన కన్నీళ్లు తుడుస్తూ, నీ మనసులో నా స్థానం గురించి ఇంకా నేను కొత్తగా అర్థం చేసుకునేది ఏముంది మైనా? నీ మనసు నిండా నేను, నా మనసు నిండా నువ్వు పూర్తిగా నింపుకున్నామని ఇద్దరికీ తెలిసిందే కదా అని అంటాడు తన్ని హృదయానికి హత్తుకుంటూ. ఎస్, ఒకరికొకరం ప్రాణంగా ప్రేమించుకుంటున్నాం మనం. ఎప్పటికీ దూరం కాము అంటుంది కార్తీక్ చుట్టూ చేతులు వేసి అల్లుకొనిపోయి. ఆ మాటలకి కార్తీక్ సంతోషపడుతూ తన్ని హృదయానికి హత్తుకుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఫ్రెష్‌నెస్ ఓసీడీ డిజార్డర్‌తో ఉండే శ్రీమాన్ లైఫ్‌లోకి ఇంకొకరితో ప్రేమలో నిండిన మైనా వస్తే తర్వాత పరిస్థితి ఏంటి? అంతగా ప్రేమించుకున్న కార్తీక్, మైనా మరొకరితో కలిసి జీవితం పంచుకుంటారా? ఇంకా వీళ్ళ మధ్య రాబోయే సన్నివేశాలేంటి? అద్భుతమైన కథనాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్‌ని దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.